ఫ్రెండ్స్, రీసెంట్గా నార్టన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, వైఫై రిస్క్ రిపోర్ట్. ఈ రిపోర్ట్లో 96% ఇండియన్స్ రిస్క్లో ఉన్నారు. వాళ్ళ పర్సనల్ డేటా కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ అన్నీ రిస్క్లో ఉన్నాయని చెప్పేసి ఇచ్చింది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళంతా పబ్లిక్ వైఫై వాడుతూ ఉన్నారు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, ఫొటోస్ వీడియోస్ పంపించేటప్పుడు అని చెప్పేసి చెప్పింది. సో ఎందుకు అంత రిస్క్ ఉంది పబ్లిక్ వైఫై వాడడం వలన? సో ఈ వీడియోలో నేను దీని గురించి మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. Here we go. ఫ్రెండ్స్, పబ్లిక్ వైఫై అంటే ఎవరైనా వాడుకోవచ్చు. మీరు ఏదైనా షాపింగ్ మాల్కి కానీ, రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు దానికి సంబంధించి చాలా వైఫై నెట్వర్క్ మీకు కనపడుతూ ఉంటాయి. వాటికి పాస్వర్డ్ ఏం అవసరం ఉండదు, మనం జస్ట్ వాటికి కనెక్ట్ చేసేసి వాడుకుంటూ ఉంటాము. సో ఇట్లా వాడడం వలన మనకు వచ్చే నష్టం ఏంటంటే, సో సేమ్ మీరు ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయ్యారో అదే నెట్వర్క్కి ఏదైనా హ్యాకర్ కనెక్ట్ అయ్యారు అనుకోండి, సో మీ డేటాని అతను ఈజీగా యాక్సెస్ చేయగలడు. సో ఇది పెద్ద మైనస్ పాయింట్. సో అందుకే పబ్లిక్ నెట్వర్క్ వాడొద్దని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి. సో ఇద్దరు మీరు ఒకే నెట్వర్క్ మీద కనెక్ట్ అయినప్పుడు, సో మీరు ఏదైతే ఫొటోస్ పంపించుకుంటున్నారో, వీడియోస్ పంపించుకుంటున్నారో, ఏదైనా బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు కదా, నెట్ బ్రౌజింగ్ చేస్తూ ఉంటారు, మీరు వెబ్సైట్లో ఏదైతే బ్రౌజ్ చేస్తారో ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. సో పబ్లిక్ వైఫై అనేది అంత రిస్క్. అందుకే మనకి నార్టన్ రిపోర్ట్ ఇచ్చింది. సో 96% ఇండియన్స్ ఇట్లా వాడుతూ ఉన్నారు. సో ఇట్లా వాడడం వల్ల వాళ్ళ డేటా రిస్క్లో ఉంది అని చెప్పేసి. సో మీరు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసి ఏమన్నా చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు పంపించే డేటా కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఏదైనా కానీ, వెబ్సైట్లు కానీ ఎన్క్రిప్ట్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా వెబ్సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు టాప్లో మీరు చూస్తే మీకు HTTPS అని ఉంటుంది. సో ఎస్ అంటే అక్కడ మనకి సెక్యూర్ అని చెప్పేసి పక్కన మనకి ఒక తాళంలా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే వెబ్సైట్ ఎన్క్రిప్ట్ అయిందని చెప్పేసి. సో ఎన్క్రిప్ట్ అయిందంటే వాళ్ళు ఏమి చేయలేరు, మీ డేటాని వాళ్ళు హ్యాక్ చేయలేరు, వాళ్ళు లోపలికి వెళ్ళి ఏమి చూడలేరు. సో వెబ్సైట్ అనేది సెక్యూర్ వెబ్సైట్, ఎన్క్రిప్ట్ అయిపోయే డేటా మొత్తం. మీరు దాన్ని యూస్ చేసి మీరు ఏమైనా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గూగుల్కి వెళ్ళండి, google.com ఓపెన్ చేశారు. google.com ఓపెన్ చేయగానే పైన మీరు చూస్తే HTTPS అని చెప్పేసి ఉంటుంది. సో లాక్ సింబల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మీరు గూగుల్లో వెబ్ బ్రౌజర్లో మీరు ఏం బ్రౌజ్ చేసినా కానీ వాళ్ళు మీరు ఏం బ్రౌజ్ చేస్తారు వల్ల అక్కడ చూడలేరు. సో ఇది ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది. సో మీరు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసినప్పుడు, మీరు బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు సెక్యూర్ వెబ్సైట్లు ఓపెన్ చేస్తున్నారా లేదా, సెక్యూర్ వెబ్సైట్ నుంచి మీరు ఫొటోస్ పంపిస్తున్నారు, వీడియోస్ పంపిస్తున్నారు, పర్సనల్ డీటెయిల్స్ పంపిస్తున్నారా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ రిస్క్ ఎక్కడ వస్తుందంటే, మనకి ఇప్పుడు మనందరం ఆండ్రాయిడ్ యాప్స్ వాడుతున్నాము. ఆండ్రాయిడ్ యాప్స్ నుంచి మనము ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాము, ఆండ్రాయిడ్ యాప్స్ యూస్ చేసే మనము ఫొటోస్ పంపిస్తూ ఉన్నాము. సో ఈ ఆండ్రాయిడ్ యాప్స్ ఎంతవరకు సెక్యూరిటీ ఉందో మనకి తెలియదు. ఏ యాప్ ఎన్క్రిప్ట్ అయిందో, ఏ యాప్ ఎన్క్రిప్ట్ అవ్వలేదో మనకి అసలు ఐడియా ఉండదన్నమాట. సో ఇక్కడ మీరు పబ్లిక్ వైఫై కనెక్ట్ చేసి ఆండ్రాయిడ్ యాప్స్ వాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో యాప్ కానీ సెక్యూర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీ డేటాని హ్యాకర్స్ అనే వాళ్ళు ఈజీగా హ్యాక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఫేక్ హాట్స్పాట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర డోంగుల్ ఉంటుంది. ఆ డోంగుల్ యూస్ చేసి, సో మీకు కొంచెం డిస్టెన్స్లో కూర్చొని ఫేక్ హాట్స్పాట్ని క్రియేట్ చేస్తారు. ఫేక్ హాట్స్పాట్ క్రియేట్ చేస్తే ఏమైందంటే, మీకు హాట్స్పాట్ నేమ్ ఏం పెడతారంటే, మీరు ఏదైతే రెస్టారెంట్లో కూర్చున్నారో అదే నేమ్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు KFCలో కూర్చున్నారు. సో అక్కడ మీకు KFC అని చెప్పేసి వైఫై నెట్వర్క్లు వస్తూ ఉంటాయి. సో దానిలో కొన్ని సెక్యూర్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ హాట్స్పాట్ క్రియేట్ చేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అది KFCది అనుకొని మీరు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత ఏమైందంటే, మీరు ఏదైతే బ్రౌజ్ చేస్తున్నారో ఆ బ్రౌజింగ్ మొత్తం ఫస్ట్ వాళ్ళ సిస్టమ్కి వెళ్తుంది, తర్వాత మీకు ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయడానికి ఓపెన్ చేస్తారు, SBI బ్యాంక్ ఓపెన్ చేస్తారు అనుకోండి, ఆన్లైన్ SBI.com అని చెప్పేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో వాళ్ళు ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, మ్యానిపులేషన్ చేస్తారు. సేమ్ అట్లాంటి వెబ్సైట్ మీకు స్క్రీన్ మీద వస్తుంది. సో అక్కడ మీరు ఏం చేస్తారు, మీ పాస్వర్డ్, మీ లాగిన్ ఐడి ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు లాగిన్ ఫెయిల్ అని వస్తుంది, ఎందుకంటే అది ఫేక్ వెబ్సైట్. ఒకవేళ అది యాక్చువల్ SBI వెబ్సైట్ అయితే మీరు లాగిన్ అవుతారు. సో అది ఫేక్ వెబ్సైట్ కాబట్టి మీరు అక్కడ లాగిన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మాత్రం అక్కడ వెళ్ళిపోతుంది వాళ్ళకి, మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయగలరంటే, మీ యాక్చువల్ SBI అకౌంట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వగలరు. సో ఇది చాలా డేంజరస్. సో హాట్స్పాట్స్ వాళ్ళు ఫేక్ హాట్స్పాట్లు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఆ హాట్స్పాట్ కానీ మీరు కనెక్ట్ అయ్యారంటే పొరపాటున ఖచ్చితంగా మీ డేటా అంతా చాలా రిస్క్లో ఉన్నట్టు. సో ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఓవరాల్గా అయితే మీరు పబ్లిక్ వైఫై కనెక్ట్ అయినప్పుడు మీరు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేయకండి, ఫొటోస్, వీడియోస్, పర్సనల్ డేటా ఇట్లాంటివి మాత్రం పంపించుకోకండి. సో ఒకవేళ మీరు వాడుకోవాలనుకుంటే మన చిన్న యాప్స్ వాడుకోండి. మీకు రిస్క్ లేనివి ఉంటాయి కదా, సో దీనివల్ల మనకేం రిస్క్ లేదు అనుకున్నవి, సో అట్లాంటివి వాడుకోండి. కానీ రిస్క్ ఉన్నవి మాత్రం అసలు పబ్లిక్ వైఫై యూస్ చేసి మాత్రం మీరు వాడొద్దు. యాప్స్
యాప్స్ అయినా కానీ వెబ్సైట్స్ అయినా కానీ. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పబ్లిక్ వైఫై గురించి ఉన్న డేంజర్ ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో అన్ని సోషల్ మీడియా నెట్వర్క్లు మీ ఫ్రెండ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ ఇన్ మై నెక్స్ట్ టెక్ న్యూస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.